Hi everyone, welcome to Impact Academy. So today let us continue with AP history. లాస్ట్ క్లాస్ లో మోడల్ పేపర్ 8 లో మనం 10 క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు ఇంకో 10 క్వశ్చన్స్ చూద్దాం. సో హూ కన్వర్టెడ్ అరుణ అండ్ బ్రహ్మదాత ద అస్సకా కింగ్స్ టు బుద్ధిస్ట్? సో ఇక్కడ మనకి మోర్ దెన్ ద క్వశ్చన్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ మహాదేవ భిక్షు, ఆనంద, ఉపాలి. ఓకే, సో ఇవి మనకి మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఏపీ మనం చూస్తే, ఓకే, సో బుద్ధిజం ఇన్ ఏపీ. సో బుద్ధిజం ఇన్ ఏపీలో Buddhist monks, Mahadeva Bhikshu was the first Buddhist monk in AP. Okay, that's important. Who is the first Buddhist monk in AP? Mahadeva Bhikshu. And he attended the second Buddhist council at Vaishali. So, ఈ Buddhist councils కూడా very important. First the Rajagriha, second Vaishali. In general, Indian history లో కూడా Buddhism point of view లో these are very important. ఈ dates తో సహా 483, 383, 251 and first century ఇవన్నీ కూడా important. And ఇది అజాతశత్రు, కాలశోక, అశోక, కనిష్క. ఓకే, దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కూడా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ బోర్డు జరిగాయి, మోడర్న్ ఇండియాలో కూడా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంటాయి, బట్ దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో Mahadeva Bhikshu, and he introduced a new tradition called Chaityaka Vadam, which means worshipping the signs of Buddha's life incidents like horse, people tree, wheel, stupa, etc. So మనం Mahadeva Bhikshu అనగానే ఫస్ట్ బుద్ధిస్ట్ monk in AP. He attended the second Buddhist council. He followed the Mahasangika sect. తర్వాత he introduced Chaityaka Vadam. ఓకే, తర్వాత ఉపాలి, ఆనంద అవి కూడా చూసాం కదా. సో ఆచార్య నాగార్జున ఇస్ ఆల్సో వెరీ ప్రామినెంట్. ఓకే, ఆచార్య నాగార్జున కూడా మనకి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ధర్మకీర్తి, సో ఇవన్నీ. ఓకే, సో ఇట్ ఈస్ మహాదేవ్ భిక్షు. అండ్ మోర్ ఇంపార్టెంట్, మహాదేవ్ భిక్షు మీద 3-4 పాయింట్స్ గుర్తుంచుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్ సిచ్యుయేటెడ్? దిస్ ఇస్ విశాఖపట్నం. ఐ థింక్ జాగ్రఫీ క్వశ్చన్ ఇక్కడికి వచ్చింది బై మిస్టేక్. ద స్పెషల్ చైత్యక ఫిలాసఫీ ఫాలోడ్ ఇన్ నాగార్జున కొండ. సో ఈ పూర్వశైల, అపరశైల, ఉత్తరశైల, రాజగిరిక. ఓకే, ఇవన్నీ కూడా ఇఫ్ యూ లుక్ హియర్, ఓకే, సో చైత్యక వదం బికేమ్ ఫేమస్ ఇన్ ద ఫాలోయింగ్ రీజన్స్ విత్ డిఫరెంట్ నేమ్స్. సో మహాదేవ భిక్షు ఆంధ్రాలో బుద్ధిజం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, అమరావతి ఈజ్ పూర్వశైలులు, నాగార్జున కొండ ఈజ్ అపర శైలులు. ఓకే, జగ్గైపేట, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, 2008 లో అడిగారు, 12 లో అడిగారు, 2011 లో అడిగారు. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో జగ్గైపేటలో మనకి ఇక్షవాకుస్లో ఫ్రీక్వెంట్ గా వస్తుంది, మందతా స్టాచ్యూ అవన్నీ కూడా వస్తాయి. గుంటిపల్లి ఇన్స్క్రిప్షన్స్, ఓకే, గుడివాడ, నాగార్జున కొండ ఇంకా చెప్పకలేదు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ బుద్ధిజం. సో నాగార్జున కొండలో మనకి అపర శైలులు. ఓకే, జగైపేట, ఉత్తర, రాజగిరిక, గుంటుపల్లి, సిద్ధార్థిక, గుడివాడ. ఎనీవే, if you look at the question, the special Chaityaka philosophy, Chaityaka Vadam, okay, introduced by Mahadeva Bhikshu, was followed in Nagarjuna Konda. నాగార్జున కొండలో అపర శైల. ఓకే, నాగార్జున కొండలో అపర శైలులు. పూర్వ అంటే అమరావతి, ఉత్తర అంటే జగ్గైపేట, అంతే కదా. ఓకే, పూర్వ అంటే అమరావతి, ఉత్తర అంటే జగ్గైపేట, రాజగిరిక అంటే గుంటుపల్లి. ఫైన్, రాజగిరిక అంటే గుంటుపల్లి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ అపర శైల, నాగార్జున కొండ అని క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎవ్రీ గ్రూప్ లో ఆ క్వశ్చన్ అడిగారు. సో వేర్ వాజ్ ద మహాయాన సెటిల్మెంట్ ఇన్ ఆంధ్ర లొకేటెడ్? సో ఇక్కడ మనకి మహాయాన, హీనాయాన, వజ్రాయాన ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ బుద్ధిజం సెంటర్స్ అండ్ నాగార్జున కొండ, జగ్గైపేట, ధరణికోట, గుంటుపల్లి అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మనకి బుద్ధిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సెవరల్ ఈ ఫ్యాక్టర్స్, రైజ్, గ్రోత్ ఇవన్నీ కూడా మనం చూసాం. అండ్ డిఫరెంట్ బుక్స్ అవి కూడా, జాతకాసు, కీర్తకాసు అవన్నీ చూసాం. తర్వాత మహాదేవ్ భిక్షు, ఓకే, ఫస్ట్ గ్రేట్ బుద్ధిస్ట్ మాంక్ ఈజ్ మహాదేవ్ భిక్షు. అమరావతి మెయిన్ యాక్టివిటీ. హీ పార్టిసిపేటెడ్ ఇన్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఓకే, అండ్ ఆ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లోనే బుద్ధిజం వాజ్ స్ప్లిట్ ఇన్ టు మహాసాంఘికాస్ అండ్ తెరవది. ఓకే, తెరవదిన్స్ అండ్ మహాసాంఘికాస్, వెరీ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దట్.
సో ఇక్కడ చూడండి, all the three doctrines of Buddhism, that is Mahayana, Hinayana and Vajrayana, flourished in Andhra of Nagarjunakonda, Amravati and Shaligundam respectively. అంటే మహాయాన అనేది నాగార్జునకొండలో ఎక్కువ అయింది. ఓకే, హీనయాన ఆల్సో కాల్డ్ as ద లోవర్ వెహికల్. సో మనకి మహాయానాలో ఏంటంటే బుద్ధుడి యొక్క ఐడల్స్ ని ప్రార్థించడం కానీ, లేదా టెంపుల్స్ కట్టడం ఎక్సెట్రా ఎక్సెట్రా, సో గ్రాండ్ గా అలా చేసేదాన్ని మహాయాన అంటారు. సో హీనయాన ఏంటంటే ఒరిజినల్ టీచింగ్స్. సో ఒరిజినల్ గా మీరు బుద్ధిజం తీసుకుంటే హీనయాన అంటే లోవర్ వెహికల్, అంటే సింపుల్, ఓన్లీ మెడిటేషన్స్, ప్రేయర్స్, వేదాస్ రిజెక్ట్ చేయడం, ఈ టెంపుల్స్ అవి. సో ఒరిజినల్ బుద్ధిజం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. తర్వాత మహాయాన, వజ్రాయన ఇవన్నీ అంటే ఇనిషియల్ గా బుద్ధిజం ఏదైతే ఫైట్ చేసిందో ఎగెన్స్ట్ ద వేదిక్ రిలీజన్, మెల్లగా వాటిల్లో ఉన్నటువంటివి మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంది అనమాట. సో మహాయాన ఇస్ ద హైయర్ వెహికల్. అండ్ వజ్రాయన అంటే అందులో తాంత్రిక్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో అండ్ హ్యూయన్ సాంగ్ ఆల్సో బిలాంగ్ టు ద వజ్రాయన సెక్ట్. సో ఎనీవే, మహాయాన అనేది నాగార్జున కొండలో చేశారు. సో మహాయాన ఈజ్ ఇన్ నాగార్జున కొండ. So in foreign literature, first mention of Andhra appears in whose writings? సో ఇవన్నీ కూడా టాలమీ అంటే గ్రీక్, ప్లినీ అవన్నీ కూడా గ్రీక్ వస్తుంది, ఇబ్న్ బటుటా మొరక్కో. ఓకే, సో మెగస్థీనిస్ మనం ఇన్ జనరల్ గానే చూసుకుంటే శాతవాహన స్టార్టింగ్ లో మనం చూసుకున్నప్పుడు we have seen that ఐత్రేయ బ్రాహ్మణ for the first time mentioned about the people of Andhra. తర్వాత ఇండికా ఆఫ్ మెగస్థీనిస్ and the 13th major rock edict of Ashoka also mentioned about the people of Andhra. ఓకే, సో ఫస్ట్ లో మనం చూసుకుంటే ఫారెన్ లిటరేచర్ లో మెగాస్థీనిస్ ఇండికా అనేది ఫర్ ద ఫస్ట్ టైం మెన్షన్డ్ అబౌట్ ద ఆంధ్ర. సో దట్స్ ఆల్సో వెరీ స్టాండర్డ్. ఓకే, ఫస్ట్ బుక్ రిటర్న్ ఇన్ ప్యూర్ తెలుగు. సో యయాతి చరిత్రము అనేది ఈజ్ అ వెరీ ఫేమస్ బుక్ బై పొన్నగంటి తెలగరాయ. ఓకే, సో ఇన్ జనరల్ గా తెలుగు అనేసరికి మనకి చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. దానిలో కొన్ని పోయిటిక్ లో ఫస్ట్ ఉంటుంది, కొన్ని ప్రోజ్ లో ఉంటుంది, కొన్ని ప్యూర్ తెలుగు, కొన్ని మిక్స్ ఫస్ట్ తెలుగు వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ లైన్ ఇన్స్క్రిప్షన్, ఇలా చాలా వస్తాయి. సో అవన్నీ కూడా కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఓకే, సో మనం ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ చూసుకుంటే, ఓకే, సో తెలుగు ఇస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. ఒరిజినల్లీ ఇట్ డేట్స్ బ్యాక్ టు 7th century AD. సో మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి ఆ పీరియడ్ లోన మనకి ఎక్కువగా తెలుగు అనేది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత నౌ ఇట్ హస్ బిన్ లార్జ్లీ యాక్సెప్టెడ్ దట్ తెలుగు బిలాంగ్స్ టు ద్రవిడియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. సో సంస్కృతి నుండి వచ్చింది లేదా ప్రాకృతి నుండి వచ్చింది, ఇలాంటి బిఫోర్ తెలుగు అండ్ ఆల్. జనరల్ గా మన సాతవాహనస్, ఇక్షోకుస్, విష్ణుకుండిస్ ఆ పీరియడ్ లో చూసుకుంటే ప్రాకృత్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కామన్ పీపుల్ అండి. ఎలైట్ క్లాస్, ఎడ్యుకేటెడ్ పీపుల్, కింగ్స్, బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ సంస్కృతి ఎక్కువ వాడితే, కామన్ పీపుల్ అనేవాళ్ళు ప్రాకృత్ ఎక్కువగా వాడేవాళ్ళు. ఓకే, అండ్ ఆల్సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం. ఎందుకంటే ఈ వేదాస్ ఇవన్నీ కూడా ఓన్లీ మనకి సంస్కృతిలో ఉండేవి. సో కామన్ పీపుల్ కి ఏంటంటే అవి అర్థమయ్యేవి కాదు. సో ఎప్పుడైతే బుద్ధిజం, జైనిజం ఇవి కామన్ లాంగ్వేజెస్, పలి, ప్రాకృత్ వీటిలో ప్రీచ్ చేయడం వల్ల ద కామన్ పీపుల్ వర్ ఏబుల్ టు కనెక్ట్ మోర్. ఎనివే, సో మనకి తెలుగు లాంగ్వేజ్ చూసుకుంటే 3 విధాలుగా చెప్పుకోవచ్చండి. వన్ ఈజ్ బిఫోర్ నన్నయ్య. ఓకే, నన్నయ్య ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ద క్లాసికల్ తెలుగు పోయిటరీ. నన్నయ్య ఆంధ్ర తెలుగు మహాభారతం రాసినప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ వర్క్ ఇన్ తెలుగు లిటరేచర్. సో ప్రీ నన్నయ్య అండ్ పోస్ట్ నన్నయ్య 1020 ముందు ఉన్నది అంటే ఈ 7th century నుండి మనకి అడ్డంకి ఇన్స్క్రిప్షన్, విప్పర్ల ఇన్స్క్రిప్షన్, ఈ తెలుగు వర్డ్స్, ఫస్ట్ తెలుగు వర్డ్ ఇస్ నగబు. ఓకే, ఇవన్నీ కూడా చూస్తాం. సో 3 stages: ప్రీ నన్నయ్య, పోస్ట్ నన్నయ్య అండ్ మోడర్న్ తెలుగు. ఓకే, తర్వాత మనకి డిఫరెంట్ విలేజెస్, ఊరు, పారు, కొండ, చెరువు, రేవు ఇలాంటివన్నీ కూడా తెలుగు ఫస్ట్ వచ్చిన మనకి తెలుగుకి లింక్ ఉన్నటువంటి వర్డ్స్ అన్నమాట. తర్వాత సో ఫ్రమ్ ద 7th century onwards, Telugu was used in inscriptions issued by the Renadi Cholas and Chalukya kings.
సో మేజర్ గా ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి మనం చూసుకుంటే అక్కడ తెలుగు వర్డ్స్ అనేవి ఎక్కువగా వాడడం జరిగింది. ఓకే, తర్వాత దేవర్ రిటర్న్ ఇన్ ప్రోస్ అండ్ లేటర్ ఇన్ వర్స్ యాజ్ వెల్. ఓకే, సో ఎర్లియస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ మీటర్స్. ఓకే, డిఫరెంట్ మీటర్ లైక్ తరువోజ, మధ్యకార, సీసము, అతవేలాది అండ్ తీతగీతి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. అతవేలాది అనగానే మనకి వేమన గుర్తు రావాలి. వేమన పద్యాలన్నీ కూడా అతవేలాది మీటర్ లో ఉంటాయి. వీటి మీద కూడా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. తరువోజ, ఓకే, సీస పద్యము, మధ్యకార పద్యము, అతవేలాది, ఓకే, చేతగీతి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్వశ్చన్స్ చదివినప్పుడు మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో నన్నయ్య మనకి ఏంటంటే నన్నయ్య భట్టు ఆర్ నన్నయ్య భట్టారక వాస్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఆథర్ ఆఫ్ ద ఎర్లియస్ట్ నోన్ క్లాసిక్ తెలుగు వర్క్ ఆంధ్ర మహాభారతం. ఓకే, తర్వాత తిక్కన స్వామియాజీ. నన్నయ్య ఏంటంటే ఆంధ్ర భారతాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఈ స్టార్టెడ్ బట్ హీ డి నాట్ కంప్లీట్ ఇట్ వాజ్ లేటర్ కంప్లీటెడ్ బై తిక్కన. సో నన్నయ్య ఏదైతే స్టార్ట్ చేసి ఒక క్యాంటో ఆర్ పర్వం హాఫ్ లో వదిలేశారో దట్ వాస్ కంప్లీటెడ్ బై ఎర్రన్న. ఓకే, సో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద కవిత్రయం. ఓకే, సో శైవ స్కూల్ ఆఫ్ పోయిటరీ, మోడర్న్ తెలుగు, గిడుగు రామమూర్తి పంతులు, ఓకే, ఇవన్నీ గురజాడ అప్పారావు, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా డెప్త్ లో చూద్దాం. ఇన్ జనరల్ గా బ్రీఫ్ గా చూడాలంటే ప్రీ నన్నయ్య, పోస్ట్ నన్నయ్య, మోడర్న్ తెలుగు రెండింటి కింద మనం చూస్తాం. సో బిఫోర్ 11th సెంచురీ ప్రీ నన్నయ్య పీరియడ్, ఆఫ్టర్ 11th సెంచురీ పోస్ట్ నన్నయ్య పీరియడ్. తర్వాత తెలుగు లాంగ్వేజ్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద 2nd century బీసీ డ్యూరింగ్ ద శాతవాహనాస్. ఓకే, కాకపోతే అప్పటికి వెరీ లిమిటెడ్. ఫస్ట్ తెలుగు వర్డ్ ఇస్ నగబు. ఓకే, ఆలాస్ గత సప్తశతి ఆల్సో మెన్షన్ మెనీ తెలుగు వర్డ్స్. సో ఇక్కడ అక్కడ ఒక్కొక్క వర్డ్స్ ఉండేది. ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ వాజ్ రిటర్న్ ఇన్ ప్రోజ్ ఫార్మ్. ఓకే, పోయిటరీ అంటే పద్యం లాగా, ప్రోజ్ అంటే జస్ట్ సెంటెన్సెస్ లో రాసుకెళ్ళాం అనమాట. ఓకే, ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ వాజ్ కలమెల్ల ఇన్స్క్రిప్షన్ విచ్ ఇస్ ఇన్ ప్రోజ్ ఫార్మ్. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రోజ్ అడుగుతున్నాడా, పోయిటరీ అడుగుతున్నాడా, దాన్ని బట్టి మారిపోతుంది. సో ఫస్ట్ తెలుగు వర్డ్స్ మీకు ఉన్నది విప్పర్ల ఇన్స్క్రిప్షన్ అని కూడా వస్తుంటుంది. అదేంటంటే ఓన్లీ తెలుగు వర్డ్స్ ఉంటాయి. తర్వాత ఫస్ట్ ప్రోజ్ ఫామ్ లో రాసింది అయితే కలమెల్ల ఇన్స్క్రిప్షన్. తర్వాత ఇట్ వాస్ గివెన్ ఇన్ 575 AD బై రేనాటి చోళ కింగ్ ధనుంజయ ఆర్ ఎరికల్ ముత్తు ఇన్ ఎర్రగుడిపాడు ఆఫ్ కడప. సో కడపలో ఎర్రగుడిపాడులో రేనాటి చోళ కింగ్ ధనుంజయ ఇచ్చిన ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ కలమెల్ల. ఇట్ ఇస్ ఇన్ ప్రోజ్ ఫామ్. తర్వాత ఫుల్లీ అవైలబుల్ ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ వాజ్ ఎర్రగుడిపాడు ఇన్స్క్రిప్షన్. ఇట్ వాస్ గివెన్ బై పుణ్యకుమార హు ఇస్ ద సన్ ఆఫ్ ధనుంజయ, రేనాటి చోళ కింగ్. సో రేనాటి చోళ పీరియడ్ లో మనకి తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనేవి ప్రామినెంట్ గా కనబడ్డాయి. ఇంకా ముందు శాతవాహన టైంలో కూడా తెలుగు వర్డ్స్ అనేవి అక్కడక్కడ వాడారు. తర్వాత కుబ్జ విష్ణువర్ధన గేవ్ చేజర్ల ఇన్స్క్రిప్షన్ విచ్ మెన్షన్ సమ్ తెలుగు వర్డ్స్. ఓకే, సో మనం ఫస్ట్ కలమెల్ల ఇన్స్క్రిప్షన్ లో ప్రోజ్ ఫామ్ లో తెలుగు చూసాం. చేజర్ల ఇన్స్క్రిప్షన్ లో కూడా కొన్ని తెలుగు వర్డ్స్ ఉన్నాయి. జయసింహ వల్లవ గేవ్ విప్పర్ల ఇన్స్క్రిప్షన్. ఓకే, విప్పర్ల ఇన్స్క్రిప్షన్ లో కూడా మీకు తెలుగు వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ తెలుగు పోయిటిక్ ఫార్మ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఇస్ అడ్డంకి ఇన్స్క్రిప్షన్ గివెన్ బై పాండురంగాసి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అంటే మీరు చెప్పలేరు, దానిలో బోల్డ్ ఫస్ట్ ఉన్నాయి. ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రోజ్ అంటే కలమెల్ల. ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇన్ పోయట్రీ, ఓకే, ఫస్ట్ తెలుగు పోయిటిక్ ఫార్మ్ అంటే అడ్డంకి ఇన్స్క్రిప్షన్. ఓకే, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు ప్రాస ఫార్మ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ సాతురుడి ఇన్స్క్రిప్షన్ విచ్ వాజ్ గివెన్ బై గుణగ విద్యాదిత్య. ఓకే, ఆ ప్రాసలో రాసింది అంటే ఒక ఫ్లోలో ఒక రిథమ్ లో ఉన్న ఇన్స్క్రిప్షన్ అయితే సాతురుడి ఇన్స్క్రిప్షన్ లో మనకి దట్ వాస్ గివెన్ బై గుణగ విద్యాదిత్య. తర్వాత ఇందాక మనం చూసాం తరువోజ, సీస, ఓకే, అతవేలాది. దానిలో తెలుగు సీస పద్యము, సీస పోయిటిక్ ఇన్స్క్రిప్షన్స్ లో కందుకూరి అండ్ ధర్మవరం. సో మనకి పోయిటిక్ ఫార్మ్ అనగానే అడ్డంకి అండ్ సీస పద్యము ఇది మామూలు పద్యము, ఇది సీస పద్యం అంటే కందుకూరి అండ్ ధర్మవరం ఇన్స్క్రిప్షన్స్ వస్తాయి. ఓకే, సో అడ్డంకి ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది పాండురంగ, కందుకూరి ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది గుణగ విద్యాదిత్య. సో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, మల్టిపుల్ టైమ్స్ చదివితే కానీ గుర్తుండవు మనకి. సో ఫస్ట్ ఈస్ కలమెల్ల. ఓకే, ఫస్ట్ కలమెల్ల. ఫస్ట్ తెలుగు వర్డ్ నగబు. శాతవాహన పీరియడ్ లో కూడా అక్కడక్కడ తెలుగు వర్డ్స్ ఉండేవి, అలా గత సప్తశతిలో ఉండేది. కలమెల్ల ఇస్ ద ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రోజ్ ఫామ్. అదే పోయిటిక్ వచ్చేసరికి మీకు అడ్డంకి. శీస పద్యం అయితే కందుకూరి. ఓకే, తెలుగు మధ్యకార స్టైల్ ఇన్స్క్రిప్షన్ మనకి బెజవాడ ఇన్స్క్రిప్షన్ లో ఉంటుంది గివెన్ బై యుద్ధమల్ల 2. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మనం చూసాం కదా, శీస పద్యము, మధ్యకార పద్యము, ఓకే, తరువోజ, అతవేలాది అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది వేమన.
ఓకే. సో అది నన్నయ్య, పోస్ట్ నన్నయ్య. సో ఇది కూడా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మహాభారతం వాజ్ ద ఫస్ట్ కావ్య అండ్ బికాస్ ఆఫ్ దట్ నన్నయ్య ఇస్ గివెన్ ద టైటిల్ ఆదికవి. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో పావులూరి మల్లన్న, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నన్ని చోద, కుమార శాంభవం, ఓకే, మల్లికార్జున, శివవత్సర, తిక్కన్న, ఆల్ దీస్ థింగ్స్. సో తిక్కన్న ట్రాన్స్లేటెడ్ 15 పర్వాస్, ఓకే, అండ్ గాట్ ద టైటిల్స్ కవి బ్రహ్మ అండ్ ఉభయ కవిమిత్ర. సో నన్నయ్య స్టార్ట్ చేసి వదిలేసిన తర్వాత తిక్కన్న కాకతీయ పీరియడ్ లో మనుము సిద్ధి కోర్టులో ఉన్నటువంటి తిక్కన్న మనకి ఈ మిగతాది కంప్లీట్ చేశాడు. ఓకే. సో ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాము. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పల్కురికి సోమనాథ, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ యయాతి చరిత్రము కదా, వామన, బమ్మెర పోతన, ఇవన్నీ అయిన తర్వాత సో మిడివల్ పీరియడ్ కి వచ్చాక, సో అగైన్ అష్టదిగ్గజాస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు చూసాం మా విజయనగర కింగ్డమ్. సో మిడివల్ పీరియడ్ కి వచ్చేసరికి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇస్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ ప్యాటర్నైజింగ్ తెలుగు పోయట్స్. అక్కడ అడ్డంకి గంగాధరం, కందుకూరి రుద్రకవి, వాళ్ళతో పాటు మనకి పొన్నగంటి తెలగరాయ, ఓకే, తెలగనార్య ఈజ్ ఫేమస్ ఫర్ రైటింగ్ యయాతి చరిత్ర. ఓకే. సో పొన్నగంటి తెలగనార్య యాజ్ రిటర్న్ యయాతి చరిత్ర. ఈ క్వశ్చన్ కూడా మనం చాలాసార్లు చూసాం. ఎనీవే నౌ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఫస్ట్ బుక్ రిటర్న్ ఇన్ ప్యూర్ తెలుగు. ఓకే. సో ఇచ్చిన ఆప్షన్స్ లో బహుశా యయాతి చరిత్రం అయి ఉండొచ్చు, బట్ తెలుగు లాంగ్వేజ్ ఆరిజిన్ లో మనం చాలా చూసాం. కలమెల్ల ఇన్స్క్రిప్షన్ చూసాం ఫస్ట్ ప్రోస్, ఓకే, విప్పర్ల ఇన్స్క్రిప్షన్ చూసాం, తర్వాత అడ్డంకి చేజర్ల కుబ్జ విష్ణువర్ధన ఇచ్చిన చేజర్ల ఇన్స్క్రిప్షన్ లో కూడా తెలుగు వర్డ్స్ ఉన్నాయి. అలా గత సప్తసతి కథ, అవన్నీ తెలుగు వర్డ్స్. సో అవన్నీ కూడా ఇన్స్క్రిప్షన్స్. ఓకే. తర్వాత మనం అడ్డంకి ఇన్స్క్రిప్షన్ చూసాము, ధర్మవరం, కందుకూరి ఇన్స్క్రిప్షన్స్ చూసాం. ఓకే, డిఫరెంట్ పోయిటిక్ ఫార్మ్స్. ఫస్ట్ బుక్ రిటర్న్ ఇన్ ప్యూర్ తెలుగు ఈజ్ యయాతి చరిత్రం. సో మనకు అంతకంటే ముందే నన్నయాస్ మహాభారతం ఉంది. ఓకే, నన్నయాస్ మహాభారతం ఉంది, కానీ ప్యూర్ తెలుగు, బహుశా దానిలో సంస్కృత్ మిక్స్ ఏమైనా ఉండుంటుంది. సో ప్యూర్ తెలుగు ఈ సేయింగ్ యయాతి చరిత్ర విచ్ ఈస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మిడివల్ కులీ కుతుబ్ షా పీరియడ్ లో పొన్నికంటి తెలగనార్య. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద పోయట్ హూ రోట్ మహాభారత యాజ్ ఎ ద్విపద పోయం. సో మహాభారతం మనం ఆల్రెడీ చూసాం, వేదవ్యాస్ అదంతా కూడా వేదిక్ పీరియడ్ లో. తర్వాత తెలుగులో ఫస్ట్ టైం రాసింది నన్నయ్య ఇన్ ద 11th సెంచరీ, ఓకే, అరౌండ్ 1020. సో బిఫోర్ నన్నయ్య, పోస్ట్ నన్నయ్య, ప్రీ నన్నయ్య, పోస్ట్ నన్నయ్య అనేది మనం తెలుగు లిటరేచర్ ని డివైడ్ చేసి చెప్తున్నాం. సో అదంతా కూడా చూసాం, మహాభారత రిటర్న్ ఇన్ తెలుగు. సో తర్వాత నేమ్ ద పోయట్ హూ రోట్ మహాభారత యాజ్ ఎ ద్విపద పోయం, దట్ ఈస్ వావెల్కొండ సుబ్బారావు. ఓకే. సో ఇది ఏంటంటే మీకు మోడర్న్ ఆంధ్ర గ్రోత్ ఆఫ్ తెలుగు లిటరేచర్ లేటర్. సో ఇనిషియల్ ఏన్షియంట్ మిడివల్ కాకుండా మోడర్న్ లోకి వస్తుంది. ఓకే. సో ట్రై టు రిమెంబర్ వావెల్కొండ సుబ్బారావు. నెక్స్ట్, వాట్ ఆర్ కైతియట్స్? సో కైతియట్స్ అంటే దే ఆర్ హిస్టరీస్ ఆఫ్ విలేజెస్. ఓకే, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి, పర్లేదు. నెక్స్ట్, అమంగ్ ఇక్షవకుస్ హూ యూజ్డ్ సంస్కృత్ లాంగ్వేజ్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్. సో ఇక్షవకుస్ లో మనం చూసాం ఆల్రెడీ నలుగురు, ఓకే, 4 ప్రామినెంట్ కింగ్స్, అవన్నీ కూడా చూసాం కదా. ఇక్షవకుస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, అడుగుతుంటారు క్వశ్చన్స్. సో ఇక్షవకుస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ శ్రీ పర్వతీయులు. ఓకే. దానిలో ఫస్ట్ వన్ ఫౌండర్ ఈస్ శ్రీ శాంతముల. ఓకే, శ్రీ శాంతముల ఈ డీథ్రోన్డ్ పులోమవి 3. ఓకే. సో శాతవాహనస్ ఎండింగ్ వచ్చేసరికి పులోమవి 3 వాజ్ నాట్ ఎ వెరీ స్ట్రాంగ్ రూలర్. సో ఈ వాజ్ డీథ్రోన్డ్ బై శాంతముల అండ్ ఇక్షవకు డైనాసిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ విజయపురి. సో ఆయన రాజసూయ, వాజపేయ అవన్నీ చూసాము. ఇవన్నీ కూడా ఈ డొనేటెడ్ క్రోర్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫరోస్ అండ్ కౌస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎహువల్ శాంతముల అప్పుడే ఒక డైనాసిటీ ఫౌండ్ చేశాడు కాబట్టి he was very generous. He gave lot of money అంటే for the development of agriculture and people. సో టైటిల్స్ కూడా మహాదానపతి, శతసహస్ర లక, ఓకే, సహస్ర లాక. ఓకే, ఆ రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీరపురుష దత్త, అవి చూసాం. హిస్ కాల్డ్ అశోక ఆఫ్ సౌత్, ఎందుకంటే బుద్ధిజాన్ని సౌత్ ఇండియాలో ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు. సో ఇక్షవకుస్ లో మనకి బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఎస్పెషలీ వీరపురుష దత్త. ఓకే. నెక్స్ట్, హిస్ చీఫ్ క్వీన్ బట్టి మహాదేవి.
She and Upasika Bodhisri propagated Buddhism during his period. Veera Purushadatta time lo Upasika Bodhisri propagated Buddhism. She built Buddhist viharas and chaityas at Nagarjunakonda. Ido frequent adutuntaru. And she gave the inscription. Okay, Upasika Bodhisri inscription. She sent Buddhist monks to Kashmir. Avanni kuda adutuntaru. She was the daughter of Revanta of Amravati, rich person. Okay. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఆయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ జగ్గైపేట, అమరావతి, నాగార్జునకొండ, అల్లూరి, ఉప్పుగుండూరు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏహూల శాంతముల. సో ఫర్ ద ఫస్ట్ టైం హీ గేవ్ ద సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సౌత్ ఇండియా. మనకు ఆల్రెడీ సంస్కృత్ లో రుద్రదామన్ ఆ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఓకే, జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రదామన్, అది వన్ ఆఫ్ ద ఫస్ట్ సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ గా మనం చూస్తాం. తర్వాత సౌత్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది యహువుల శాంతముల. సో శాతవాహనాస్ పీరియడ్ లో మనం అన్ని చూసాం ఇన్స్క్రిప్షన్స్, నాసిక్ ఇన్స్క్రిప్షన్ కానీ అవన్నీ కూడా మోస్ట్లీ ప్రాకృత్ ఆ లాంగ్వేజెస్ లో ఉండేవి. అండ్ ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం హీ బిల్ట్ హిందూ టెంపుల్స్. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మనకి నార్త్ ఇండియా హిస్టరీ. అవి అప్పటికి అదే ఇక్షవకుస్ కి ముందున్నటువంటి మౌర్య డైనాసిటీ కానీ, మగధ కింగ్డమ్ కానీ, శాతవాహనాస్ ఇవన్నీ చూసుకుంటే మనకి బుద్ధిస్ట్ టెంపుల్స్ ఎక్కువ ఉండేవి, హిందూ చిన్న చిన్న టెంపుల్స్ ఉండేవి. కానీ స్టాండర్డ్ పెద్ద పెద్ద టెంపుల్స్, హిందూ టెంపుల్స్ ఫర్ ద ఫస్ట్ టైం బిల్డ్ చేసింది ఇక్షవాకుస్. ఓకే, దానిలో ఎహుల శాంతముల, ఎస్పెషలీ పుష్పభద్ర నారాయణ స్వామి టెంపుల్, కార్తికేయ టెంపుల్ ఇవన్నీ కూడా. ఓకే, లాస్ట్ ఈజ్ రుద్ర పురుషదత్త. సో ఎనీవే ఇక్షవాకుస్ కూడా మనం డీటెయిల్ గా చూసాము. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అమంగ్ ఇక్షవాకుస్ who used Sanskrit language inscriptions? Okay, it is Yehula Shantamula. Okay, second option, Sri Yehula Shantamula. Okay, so what is the first dictionary in Telugu? So దీనిలో మనకి మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్ గా సిపి బ్రౌన్. ఓకే, సిపి బ్రౌన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిపి బ్రౌన్ మనకి బ్రిటిష్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ లో వస్తుంది. సో సిపి బ్రౌన్, థామస్ మున్రో, ఓకే, కర్నల్ మెకెన్జీ, అవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ యూరోపియన్స్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సో ఇంపార్టెంట్ బ్రిటిష్ ఆఫీసర్స్ లో మనం చూస్తే థామస్ మున్రో, సర్ ఆర్థర్ కాటన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, he was a British revenue officer. He served as a collector of Kadapa also. Okay, he learned Telugu from Kodandarama Pantulu. It was important. And he wrote Telugu to English and English to Telugu dictionaries. So this actual Telugu dictionary అనగానే ఫస్ట్ సిపి బ్రౌన్ అనేది ఫ్రీక్వెంట్ గా మనకు వస్తుంటుంది. ఓకే, సో he was the first one to write Telugu to English and English to Telugu dictionaries. తర్వాత he collected the poems of Vemana. Okay, he was very much interested in Telugu language. అండ్ వేమనాస్ పోయం స్టైల్ ఇస్ కాల్డ్ అతవేలాది. మనం చూసాం కదా, తరుబోజా, సీసా, మా మధ్యకార, అతవేలాది ఎక్సెట్రా. ఓకే, సో హీ కాల్డ్ తెలుగు యాజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ హీ రీసెర్చ్డ్ ఆన్ వేమన. సో అది కాకుండా ఇన్ జనరల్ గా మనం చూసుకుంటే చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థామస్ మున్రో, కర్నల్ మెకెన్జీ, ఆర్థర్ కాటన్, ఓకే, వీళ్ళందరితో పాటు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ మీద మనకి గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. So his father is Reverend David Brown, okay, Christian missionary. So missionary activity కోసం Calcutta వచ్చి after that he went back, but later he studied Sanskrit. Okay, so Charles Philip Brown Sanskrit చదువుకొని he worked for the East India Company. So అతను వచ్చిన కొత్తలో he did not know that there existed a language and nationality called Telugu or Andhra. సో ఫస్ట్ ఆయన కలకటా సైడ్ పనిచేసినప్పుడు ఆయనకు అసలు తెలుగు ఉందని కూడా తెలియదు. సో తెలుగు ఆంధ్ర రీజియన్కి వచ్చి తెలుగు చూసాక హీ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ విత్ తెలుగు. సో హీ జాయిన్డ్ సెయింట్ జార్జ్ కాలేజ్ టు లెర్న్ తెలుగు ఫ్రమ్ కోదండరామ్ పంతులు. వెరీ ఇంపార్టెంట్. సో హీ బికేమ్ ప్రొఫిషియంట్ ఇన్ జస్ట్ 16 months. తర్వాత హీ బికేమ్ సో ఇంట్రెస్టెడ్ దట్ హీ స్టార్టెడ్ 2 schools ఇన్ కడప అండ్ అరేంజ్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు. తర్వాత ఈ స్టార్టెడ్ స్కూల్స్ ఇన్ మచిలీపట్నం. ఓకే, సో కడపలో కొన్ని రోజులు కలెక్టర్ గా స్టార్టెడ్ హిస్ కెరీర్ ఇన్ కడప యాజ్ అసిస్టెంట్ టు ద కలెక్టర్ మిస్టర్ హ్యాన్ గూరి. ఓకే,
తర్వాత he was very much interested in Vamana's literature, especially 1824లో he studied all these literature under this వెంకట శివశాస్త్రి తిప్పపట్ల అండ్ బ్రహ్మశాస్త్రి వర్తి అన్ని కూడా. తర్వాత he hired some writers, okay, రాయసగాలు, అండ్ he also వాట్ యు సే రీఫర్బిష్డ్ అనుకోవచ్చు, ఓకే. తెలుగు గోడెస్ సరస్వతి దాన్ని ఆయన ఏంటంటే ఈ రీఫర్బిష్డ్ ఆర్ రీఇనాగ్రేటెడ్ అలా చెప్పుకోవచ్చు మనం, ఓకే. సో ఆఫ్టర్ దట్ హీ వెంట్ బ్యాక్ టు లండన్. సో లండన్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ అక్కడ ఉన్నటువంటి ఆ లండన్ మ్యూజియంలో, లండన్ లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి అవి మళ్ళీ చెన్నైకి తెచ్చి he edited and published several books, and sometimes he he spent his own money for the development of Telugu. Okay, so he retired in 1854, settled in London. He worked at London University as Telugu professor. Okay, so he was so fluent in Telugu. London University lo he worked as a Telugu professor. Okay, and at the age of 87 he died in 1884. And British brief గా చూసుకుంటే బ్రిటిష్ రెవెన్యూ ఆఫీసర్ సర్వ్డ్ యాజ్ ద కలెక్టర్ ఆఫ్ కడప. ఓకే, యాక్చువల్ ఫస్ట్ కడపలో కలెక్టర్ కింద అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యాడు. తర్వాత ఈ వర్క్ యాజ్ ద కలెక్టర్ ఆఫ్ కడప ఆల్సో. కోదండ రామ్ పంతుల దగ్గర నేర్చుకొని హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. హీ రోట్ తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీస్, కలెక్టెడ్ ద పోయిమ్స్ ఆఫ్ వేమన, ఓకే, అతవేలాది స్క్రిప్ట్, అండ్ హీ కాల్డ్ తెలుగు యాజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. సో సిపి బ్రౌన్ గురించి అది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ డిక్షనరీ ఇన్ తెలుగు? సో ఈవెన్ దిస్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ షూర్, మేబీ ఆంధ్ర భాష వర్ణనం అని ఉండేదేమో, బట్ యాజ్ ఫార్ as ఐఎమ్ అవేర్, సిపి బ్రౌన్ రాసిన తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ is usually considered as the first dictionary in Telugu. Okay, so anyway, remember all this information about సిపి బ్రౌన్. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకో 10 క్వశ్చన్స్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.